మన భగవద్గీత శ్లోకాలు కూడా పిల్లలు అద్భుతంగా పాడి మంచి ప్రైజ్ తీసుకొచ్చారు. సంక్రాంతికి ఊరికి వెళ్తున్నారు అందరూ. పేరెంట్స్ వెళ్ళట్లేదు. సంక్రాంతికి వెళ్ళినప్పుడు మీ పక్క వాళ్ళతో మీ పిల్లలు పోల్చండి. అవ్వలేదుగా చెప్పేస్తారు గీతా శ్లోకాలు. అవ్వలేదుగా నర్సరీ ఎల్కేజీ యూకేజీకి లేవు, బట్ అయినా వాళ్ళు కూడా చెప్తున్నారు అది ఎస్విఎన్, అది ఎస్విఎన్, అది ఎస్విఎన్. ఎందుకంటే ఇక్కడ చదువే వేరే వేరే ఉండవు. మా పాటలైనా ఏదైనా కానీ దానికే ఇంపార్టెంట్ ఇస్తాము. ఇవన్నీ పెట్టారు కదా సార్, ఫీజు పెంచుతాను కూడా లేదండి. జస్ట్ 1000 రూపీస్, 2 కూడా కాదు, 1000 పెంచబోతున్నా పిల్లలకి. ఎందుకంటే బాగా వెళ్తుంది కదా. మీ దగ్గర రెండు విషయాలలో నాకు బాధ కలుగుతుంది. 2 విషయాలు. రోషిక మమ్మీ మీ బోల్నా నాయి అసలు జరుగుతున్నాయి, నేను పోను కాదు. మొదటిది రెస్పెక్ట్ దొరకట్లేదు, గౌరవం దొరకట్లేదు. టీచర్తో గురువుతో మాట్లాడే విధానం మీకు రావట్లేదు. నిజంగా చెప్తున్నాను, ఏ తప్పులు జరుగుతాయి నేను జరగవని చెప్పాను. ఒక్కొక్కసారి టీచర్ సమ్ టైమ్స్ పిల్లలు ఒక దెబ్బ వేస్తుండొచ్చేమో. చిన్నప్పుడు మేము భయంకరంగా తిన్నాంలేండి. చిన్నప్పుడు మా నాన్నగారు సిఆర్పిఎఫ్, ఆ టైంలో చదువు సర్టిఫికేట్ లేదండి. మా నాన్నగారు ఆజానం బాహుడు, చాలా 6 feet హైట్ ఉండేవాళ్ళు, చాలా మంచి శరీరం కలిగేది. ఊర్లోకి వ్యాన్ వచ్చింది, బలంగా ఎవరున్నారు చూడండి రా, ఎత్తుకొచ్చేయండి అని చెప్పి తీసుకెళ్ళి ఆర్మీ బ్యాన్ చేశారు. ఈరోజు సర్టిఫికేట్ ఉండగా నాలెడ్జ్ లేదు. నేను మీకు ఏం చెప్తానంటే, ఏమి జరిగినా గురువులని గౌరవించండి. ఫోన్ చేసినప్పుడు కూడా అమర్యాదగా మీ ఫస్ట్రేషన్స్ని మా మీద రుద్దడం వల్ల, ఎవరో ఒక్కరిద్దరు చేయడం వల్ల అది అందరి మీద పడుతుంది ఎఫెక్ట్. ప్లీజ్ మీ నుంచి కోరుకునేది, అరే 100 రూపాయలు ఇస్తున్నాం కదా, 100 మాటలు మాట్లాడదాము. గుడికి వెళ్ళండి, దేవుడు కూడా 100 రూపాయలు 100 మాటలు ఇస్తాను దేవుడు కూడా. బాగుంటుందా? మీరు దయచేసి అది నేను కోరుకుంటున్నాను. కోపం ఉంటుంది, బట్ అది రాదు. మనకు కావాల్సింది పర్ఫెక్ట్ అయిన సమాధానం. నాకు కరెంట్ ప్రాబ్లం వచ్చింది, నేను ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? కరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలా? వాటర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కరెంట్ రావట్లేదు అయ్యా, కరెంట్ ఏంటో వాడేమంటారు సార్, रॉन्ग प्लेस में आए सर आप लोग, करंट डिपार्टमेंट पास जाके कंप्लेंट करो। ये नहीं, ये बोलो आपको मैं क्या बोलूं, फीस काउंटर वाले बोले तो क्या फायदा? आप लोग वाट एंड सेइंग दैट पीटीएम्स ఉన్నాయి ఎవ్రీడే ఈవినింగ్ 4 తర్వాత రండి. ఎవ్రీడే, మండే కాదు. మీరు ఏ ప్రాబ్లం ఉన్నా నేరుగా టీచర్స్తో మాట్లాడవచ్చు, లేకపోతే వాట్సాప్ ద్వారా మాకు మెసేజ్ చేయొచ్చు. ప్రాబ్లం చిటికలో సాల్వ్ చేస్తాం. మరి పిల్లల్ని మా చేతులు బంధించేశారు, చేతులు లేవు మాకు ఈరోజు. పిల్లల్ని కొడదామంటే మొన్న ఒక 10వ తరగతి పేరెంట్ చెప్పారు, సార్ భయం వేస్తుంది వాళ్ళు ఉంటారంటే, వాళ్ళు ఏం చేసుకుంటారని. మీరే ఎంత భయపడతారో నేను ఎంత భయపడాలి? మాకు అక్కడ ఉండవు భయాలు. ఎందుకంటే 20 సంవత్సరాలు ఈ చేతులతో పంపించాను. కేఎస్ నాయుడు శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళి హైదరాబాద్ దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మకి 3 సంతానం, ఫీజు కట్టుకోలేదు సార్ అంటే, పర్వాలేదమ్మా ఫీజు అక్కర్లేదమ్మా చదువు అంటే, ఈ రోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వెళ్ళి పట్టాలు తీసుకొస్తున్నారు. నా కొడుకు, మాకు ఇద్దరు భౌతికంగా వచ్చేది కొడుకులు వేరే. ప్రకృతి ఇస్తుంది టీచర్కి కొడుకున్నాను, ప్రకృతి ఇస్తుంది. మాకు ఇంతమంది పిల్లలు, మాకు అది గర్వంగా చెప్పుకుంటాను నేను. అది మరి ఆ పిల్లలు కూడా ఇక్కడ మేము ఆ టైంలో కూడా ఎంతవరకు ఇవ్వాలో డిపెండ్ అంతవరకు లాంగ్వేజ్ ఇచ్చాము. ఈరోజు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. అవలీలగా వెళ్ళి మన గిడ్డ కాదు వేరే గిడ్డకి వెళ్ళి మంచి మాస్టర్స్ చేసుకుని వస్తున్నారు. ఆ వీడియో పెట్టాను, అబ్బాయి టెస్టిమోనియల్ వీడియో కూడా పోస్ట్ చేశాను. చూసారో లేరో కేఎస్ నాయుడు గురించి. నో వే టు సమ్వేర్ అంటున్నారు పిల్లవారు. ఎస్, నో వే టు సమ్వేర్ కావాలా? బ్యాక్ ఎస్విఎన్ ఉండాలి, ఎస్విఎన్ టీచర్స్ కావాలి. అలాంటివి తీసుకొస్తున్నాం మేము. 2వ విషయం, ఫీజ్ ఇవ్వడం కూడా మీకు రీజనబుల్ ఇస్తున్నాం. కార్పొరేట్లో కన్నా చాలా రీజనబుల్ ఫీజు ఇస్తున్నాం. ఎందుకంటే ఈ నేల ప్రవహించే నేల బట్టే మా జానగ్రామం సార్ చెప్తారు, రంగు మారుతున్నట్టుగా ఇక అందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగం చేసుకునేవారు. ఫీజు విషయంలో కూడా ఎంత సతాయిస్తున్నారంటే, आप लोग दर्द दे रहे, नहीं आपका बच्चे का आप दर्द दे रहे हैं, हमको भी दर्द दे रहे आप लोग, आप पैसा पे करने को क्यों आपको होना? మాకు పండుగలు వస్తున్నాయి, మాకు ఖర్చులు ఉంటాయి, మాకు తినాలని ఉంది, మేము బట్టలు కొనుక్కోవాలి. టీచర్కి ఉండదా, గురుజీకి ఉండదా? కానీ మీరందరూ ఏం చేస్తున్నారంటే, వచ్చే వారం కడతాను సార్, వచ్చే నెల కడతాను సార్, ఆగండి సార్, పారిపోతామా? ఏమవుతుంది సార్? ఏం చెప్పోలు అని ఉదయం నుండి సాయంత్రం వరకు మా దగ్గర మీ పిల్లల్ని పువ్వులాగా చూసుకుంటున్నామే. ఒక ఇన్ని నేర్పిస్తున్నాము, ఫ్లూటు, కర్రస్వాము, వాల్యూ యాడెడ్ అన్ని నేర్పిస్తున్నాం కదా.
మరి మీరు ఎంత ఆనందంగా దక్షిణ ఇవ్వాలి, గురుదక్షిణ ఇవ్వాలి వద్దా? నాకు నిజంగా మీరు బాధ పెట్టాలని లేదు. భగవంతుడు ఇచ్చుంటే నేను ఫ్రీ చెప్పడానికి నేను రెడీ. బట్ మున్సిపల్ వాళ్ళు పీకుని ఉంటున్నారు, ట్యాక్స్ కట్టమని చెప్పి, కరెంటు వాళ్ళు మీకు రూపాయి వస్తే నాకు 10 రూపాయలు ఇస్తున్నారు, వాటర్ డిపార్ట్మెంట్ వారు మీకు పీకుని ఉంటున్నారు, 24 డిపార్ట్మెంట్లు మా పైన పడుతున్నాయి. ఒకప్పుడు చదువు చెప్తే సరిపోయింది, జానకిరామ సార్ కట్టే సార్, ఒకప్పుడు చదువు చెప్తే సరిపోయింది. ఈ రోజు అలా కాదు, 100 మందిని మెయింటైన్ చేయాల్సి వస్తుంది, నా వల్ల కావట్లేదు. నేను దయచేసి తల్లిదండ్రులు కోరుతున్నది ఆ 2 విషయాలు. 13 సంవత్సరాలు నా చేతిలో పెట్టాను మీ పిల్లల్ని, షైన్ చేసి ఇవ్వకపోతే నా పేరు మార్చుకుంటా, నా వృత్తి వదిలిస్తుంటా. నేను నిజంగా చెప్తాను, 30 years మీ పిల్లల చేతులు ఇవ్వండి, మర్చిపోండి. నేను ఏ విధంగా మాస్టర్ అడగండి సార్. ఆ రోజు సభముఖంగా 3వ తారీఖు జనవరి ఆ చంద్రుడు నిండా వచ్చి ఏమంటాం, పౌర్ణమి రోజున మీరు మాట ఇచ్చారు, మరి నా పిల్లలు ఎందుకు తప్పని అడగని చెప్తాను. మంచి వాల్యూ యాడెడ్, మంచి సంస్కారం, మంచి సేవ. బర్త్డే అప్పుడు కూడా ఏ పాట పాడతారు మీరు అందరూ? థ్యాంక్ యూ. మా చిన్నప్పుడు ఆ విధంగా లేదు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అని ఇస్తే పిల్లవారికి మృత్యుంజయ మంత్రం చెప్తున్నాం. పేదవాళ్ళు కూడా ఉంటారు, అందరి ముందు కూడా హారతి ఇచ్చి హీరో తిలకం తెచ్చి నాన్న పుట్టినరోజు ఆశిస్తుంటారా అని చెప్పి రాష్ట్రించే ఒక తల్లిలాగా వచ్చి 100 సంవత్సరాలు మంచిగా ఉంటున్నాయినా అని చెప్పి దీవించుతున్నారే. అలాంటి వారిని మనం ఇబ్బంది పెట్టాలి, అలాంటి వారిని మనం తెలుసుకోవాల్సింది. దయచేసి మీరందరినీ సభముఖం కోరుకుంటున్నాను, శిరస్సు వచ్చి నేను అడుగుతున్నాను, మీరందరూ టైంకి ఫీజు పే చేయండి. మీకు ఇవ్వడం భావిస్తున్నాము. ఆ టైంలో आपको सही टाइम पे फीस पे करो, यही हमारा प्रार्थना है. మీరందరి గురించి ఒక చిన్న ఓత్ చేద్దామండి, ప్రమాణ స్వీకారం చేద్దామా? అందరూ వినో చేపెట్టండి. వినపడట్లేదు? తల్లిదండ్రులు అన్న మేము ఓకే మనస్ఫూర్తిగా గట్టిగా చెప్పాలండి, నవ్వుతూ ఈ విధంగా ప్రమాణాలను